అరే విధవా, అమ్మాయి నచ్చిందా అని అడగగానే గంగిరెద్దులా తలాడించకు. నచ్చితే నాకు చెప్పు, కట్నం విషయం మాట్లాడాకే ఫిక్స్ చేద్దాం ఏదైనా. నాన్న, కట్నం తీసుకున్నవాడు గాడిదా అని న్యూస్ లో చెప్తున్నారు. 24 గంటలు న్యూస్ చూస్తావు, కనబడతలేదా? అలాంటివి కనబడవురా నాన్న నాకు. అయినా బేవర్స్గా తిని తిరిగే రోజుల్లో అడ్డగాడిదా అని ఎన్నిసార్లు తిట్టుంటాను నిన్ను. ఒక్కసారి గాడిదవైతే తప్పేంటి? ఇలా కట్నం కట్నం అనే నా ఏజ్ బార్ అయిపోయేలా చేసావు. నా తలపైన బొచ్చు కూడా సగం ఎకరం ఎగిరిపోయింది. కవర్ చేయలేక వస్తానా? అరే, మందు ఎంత మగ్గితే అంత డిమాండ్ పలుకుతుంది. అలాగే నీకు గౌట్ జాబ్ ఉంది, మార్కెట్ లో నీకు డిమాండ్ ఉంది. నీ డిమాండ్ తగ్గట్టు అడగాలి. కొంచెం కట్నం అటు ఇటు అయినా అమ్మాయి మంచిగుంటే సరిపోద్ది కదండి. వీడికి గౌట్ జాబ్ కాబట్టి పిల్లనియడానికి ముందుకొస్తాళ్ళు. అదే వీడికి జాబ్ లేదని చెప్పు, ఎవరైనా ముందుకొస్తారా? అలాంటప్పుడు మనం ఎందుకు తగ్గాలి? మొన్నటికి మొన్న మా క్లాస్మేట్ ఒక అమ్మాయి పెళ్లికి పిలిస్తే పోలేకపోయా. ఏ, నీకంటే ముందే ఆ పిల్లకి పెళ్లి అయిపోతుందనా? కాదు, ఆమె పిలిచింది వాళ్ళ బిడ్డ పెళ్లికి. అరే విధవా, అమ్మాయిలకు 18 సంవత్సరాలు కాగానే పెళ్లి చేస్తారు. నీకేం లేటుగా పెళ్లి కాలే, వాళ్ళే కొంచెం ముందు చేసుకున్నారు. మన దగ్గర డబ్బులు బానే ఉన్నాయి కదండి, కట్నం తీసుకోవడం అవసరమా? అవసరమే. వీడు ఇంటర్ చదివే రోజుల్లో నాన్న మా ఫ్రెండ్ గారు పెద్ద కాలేజీలో జాయిన్ అవుతాడు, నేను కూడా దాంట్లోనే జాయిన్ అవుతా అన్నాడు. జాయిన్ చేయించిన. బీటెక్ చదివే రోజుల్లో బైక్ కావాలన్నాడు, కొనిచ్చిన. బీటెక్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ చేస్తారనుకున్నా. బేవర్స్గా తిని తిరిగేది. వీని కోసం పైసలు ఇచ్చి జాబ్ కొనాల్సి వచ్చింది. అయ్య నాకు 20 ఎకరాల పొలం, 3 ఫ్లాట్లు ఇచ్చాడు. వీడిని చదివించేసరికి అది 2 ఎకరాల పొలం, ఈ ఫ్లాట్ మిగిలింది. సరే పదండి, అమ్మాయి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. బావగారు నమస్కారం, అందరు బాగున్నారా? వచ్చి కూర్చోండి. వరసలు వద్దిప్పుడే, అంతా ఓకే అయ్యాకే బావగారు. రాధా, అబ్బాయి వాళ్ళు వచ్చారు, స్వీట్స్ కాఫీ తీసుకురండి. స్వీట్స్ తీసుకోండి. కాజు కత్లీ ఉందా? లేదు బావగారు, నెక్స్ట్ టైం తెప్పిస్తాం. అంటే నెక్స్ట్ వచ్చే పెళ్లి వాళ్ళకా? అంటే నా ఉద్దేశం బూరు పనులు అయి ఉంటాయి కదా, అప్పుడు తెప్పిద్దామని. బావగారు భలే చమత్కారంగా మాట్లాడుతున్నారు. రాధా, అమ్మాయిని తీసుకోండిరా. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి? నాన్న, అమ్మాయి నాకు బాగా నచ్చింది. అరే సన్నాసి, నీకు వచ్చే ముందే చెప్పిన, ఏదైనా కట్నం మాట్లాడిన తర్వాతనే అని. మా వాడికి అమ్మాయి నచ్చిందట, నెలకు 2 లక్షలు వస్తాయి, పైగా గౌట్ జాబ్. కట్నం 1 కోటి అనుకుంటాను. కోటేంది బావగారు, 2 కోట్లు తీసుకోండి. ఇదిగో, కోట్ అంటే దొడుక్కునేదేమో అనుకుంటున్నావు. క్యాష్ క్యాష్. నేను చెప్పింది కూడా క్యాషే బావగారు. సరిపోకపోతే చెప్పండి, ఇంకో 1 కోటి ఇస్తాం. 3 కోట్ల? మాకు ఈ సంబంధం ఓకే బావగారు. మా అమ్మాయికి వంట రాదు, మీరే చూసుకోవాలి. వంటదేముంది బావగారు, వంట మనిషిని పెడదాం. ఈ రోజుల్లో ఫుడ్ యాప్స్ ఎన్నో ఉన్నాయి, ఒక్క బటన్ నొక్కితే 5 నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. 3 కోట్లతో పాటు 2 కోట్ల విలువ చేసే ఫ్లాట్ కూడా ఇస్తాం. మా అమ్మాయికి ఇంటి పనులు కూడా రావు. అందుకే కదండి బావగారు వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు కనిపెట్టింది. పెళ్లి టైంలో ఒక 100 తులాల బంగారం కూడా పెడతాం. 100 తులాలా? కాకపోతే మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ. ఈ రోజుల్లో కోపాలు అనేటివి కామన్. ఇంకేం చెప్పకండి బావగారు, మిగతా మేము చూసుకుంటాం. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ బావగారు, ఇది అమ్మాయికి 3వ పెళ్లి కదా? 3వ పెళ్ళా? అరే నువ్వు ఉండరా, ఇంత పద్ధతిగా ఉంది మీ అమ్మాయి. ఫస్ట్ 2 ఎలా డైవర్స్ అయ్యాయి బావగారు? అబ్బే, డైవర్స్ ఏమవ్వలేదు బావగారు. నేను చెప్పానుగా, మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువని. ఉదయం లేవగానే కాఫీ ఇవ్వలేదని ఫస్ట్ అతన్ని పొడిచింది. కాఫీ తాగాక కప్పు ఇంకా తీయలేదని సెకండ్ అతన్ని పొడిచింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.